హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో సింపుల్గా స్వీట్ కార్న్ రైస్ అనేది చేసుకుందాము. ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను అందులో 2 స్కూప్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక నేను కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను కొద్దిగా స్వీట్ కార్న్ అనేది తీసుకుంటున్నాను. స్వీట్ కార్న్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం అది. వీటన్నిటిని బాగా కలుపుకొని కాసేపు వేయించుకుంటాను. ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక్కొక్క ఐటెం వేసి ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసామనుకోండి ఏవి సరిగ్గా ఫ్రై అవ్వవు అనమాట. అందుకని నేను ఒక్కొక్కటి వేసి కాసేపు వేయిస్తున్నాను వాటిని. ఇప్పుడు నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, క్యారెట్ కూడా మన ఇష్టము. ఇదంతా ఒకసారి బాగా వేయించుకోవాలి. కాసేపు ఇది మగ్గాక నెక్స్ట్ నేను ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ లాంటివి ఏవి పోయకుండా ఇలా సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. స్వీట్ కార్న్, క్యారెట్ అన్నీ బాగా మగ్గాలి కదా. ఒక 2 మినిట్స్కి ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, 1/4 స్పూను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ 1/4 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ చిన్నపిల్లలకైతే మీరు కారం వేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ నేను ఇక్కడ 1/2 kg అంత రైస్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బౌల్ చూస్తారు కదా మీరు, దాంతో నేను 2.5 కప్స్ రైస్ అనేది తీసుకున్నాను. అంటే దగ్గర ఇది 1/2 kg అంతా. ఒకసారి బాగా కలుపుకోవాలి, ఇదంతా అన్నానికి బాగా పట్టేలాగా.
నెక్స్ట్ ఇక్కడ నేను చికెన్ మసాలా తీసుకుంటున్నాను. ఈ కంపెనీ చికెన్ మసాలా అయితే చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ నేను 1/2 స్పూన్ అనేది చికెన్ మసాలా అనేది తీసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ కొద్దిగా పెరుగుతుంది ఈ స్వీట్ కార్న్ రైస్కి. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్లేవరు. ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఇంకా ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక స్మాల్ సైజ్ లెమన్ని ఒక 1/2 పీస్ అనేది తీసుకున్నాను. 1/2 చెక్క ఇలా పిండుకొని నెక్స్ట్ కలిపేసుకుంటే స్వీట్ కార్న్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా అయినా తినొచ్చు. ఎలా తిన్నా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇంట్లో ఎక్కువగా కూరగాయలు లేనప్పుడు, స్వీట్ కార్న్ ఒకటే ఉన్నప్పుడు ఇలా మనము వేసుకొని చేసుకోవచ్చు. క్యారెట్, టమాటోస్ అయితే ఇలాగా ఉంటాయి కదా, చాలా టేస్టీ అయిన ఐటెం ఇది. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇలా పుదీనాతో గార్నిష్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.